సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు 19వ రోజు మన యొక్క ధనుర్మాస ఉత్సవంలో నిన్నటి రోజు నీలాదేవి భవనానికి చేరి మన ఆండాల తల్లి అంతా కూడా అమ్మను మేల్కొల్పే ప్రయత్నం చేస్తే ఇంకా అమ్మ మేల్కాల్చినట్టు లేదు. మళ్ళీ ప్రార్థన చేయడానికి మరి లోపల కనిపిస్తుంది ఇంకా తల్లి మేల్కోలేదు. వారి యొక్క ఈ వ్రతములో అమ్మ కావ్యంలో చక్కనైనటువంటి నవరసాలన్నింటినీ కూడా వివరిస్తూ మనకు తెలియజేస్తూ ఉంది. మరి స్వామి అమ్మతో కూడి ఉన్నాడు లోన. వారి ఇరువురి యొక్క శృంగార రసాన్ని అమ్మ తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వారిద్దరు కూడా ఈ జగత్తుకు అంతటికి కూడా కారణం. వారి సంగమమే ఈ యొక్క జగత్తుకు కారణం. కాబట్టి వారి ఇరువురి యొక్క సంగమ విశేషాలను ఈరోజు తెలుపుతూ ఉంది. ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిகளே శరణం. కుట్రు విలక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் மைத்து கிடந்த மலர்மார் பாவாய் திருவாய் மைத்தடங் கண்ணினாய் நீ உண்மனாலனை எத்தனை போதும் துயிலிடவுற்றாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகுவேலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిகளே శరణం. ఏ విధంగానైతే నిన్న ప్రార్థన చేస్తే ఇంకా తల్లి మేల్కాల్చినట్టు లేదు. అయితే వారి ఇరువురు కూడా చక్కగా క్షీణించి ఉన్నారు. అమ్మ యొక్క చక్కని కౌగిలిలో స్వామి క్షీణించి ఉన్నాడు. అమ్మ దయ, స్వామి కరుణ. అమ్మ దయ చూస్తేనే స్వామి మనం అనుగ్రహించాలి. ఎప్పుడైనా తండ్రి మనకు అంత తీక్షణంగా మనను కొద్దిగా శిక్షించడానికి చూస్తాడు ఎప్పుడైనా. అదే తల్లి మనని ఎప్పుడు కూడా శిక్షించడానికి చూడదు. అలాగా స్వామిని మనకు కావలసింది ఏదైనా సరే స్వామి చేత ఇప్పించేటువంటి బాధ్యత అమ్మ తీసుకుంటుంది. కాబట్టి అమ్మను ప్రార్థన చేయాలి. అమ్మ కరుణించాలి. అమ్మ కరుణిస్తే స్వామికి అమ్మ విన్నవిస్తుంది చక్కనైనటువంటి సమయాన్ని చూసుకొని. ఆ విధంగా అమ్మ ముందు మేల్కాంచాలి. అలాగా అమ్మ పైన ఉండాలి. అమ్మ పైనుంటే స్వామి అనుగ్రహిస్తాడు. అలా కాదని చెప్పేసి స్వామి మీరు ఇలా తప్పు చేస్తున్నారని దండిస్తాడు. స్వామి పైకి వస్తాడు. అప్పుడు కరుణ కిందికి అయిపోతుంది. మనము ఆ యొక్క కరుణకు పాత్రులం కాలేము. అలాగా అమ్మ ఎప్పుడైతే పైకి పొంగి వస్తుందో మనకు ఆ యొక్క కరుణ కల్పిస్తుంది. స్వామి యొక్క అనుగ్రహం పొందుతుంది. ఆ విధంగా ముందుగా అమ్మ మేల్కాంచాలి. మేము వచ్చాము మేల్కోమంటే స్వామి నేను మేల్కుంటాను, పిల్లలు వచ్చిందంటుంది. కానీ అమ్మ చెప్తుంది, నువ్వు ముందు కాదు నాయన, నేను లేవాలి, నేను మేల్కోవాలి, నేను తెరవాలి, ఆ తర్వాత నువ్వు మేల్కోవాలి అనేటువంటి ఆ ఇద్దరి యొక్క సంవాదన ఈ యొక్క విషయంలో చెప్తుంది. ఏ విధంగా చక్కగా వర్ణిస్తుందమ్మ. కుత్తు విలక్కెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనెత్తెన్ మేలేరి. ఏ విధంగా ఆ కువలయ సంహారంలో వచ్చినటువంటి ఆ యొక్క ఏనుగు దంతాలతో చేసినటువంటి ఆ యొక్క మంచము కోళ్ళు ఉన్నటువంటి మంచం మీద చక్కనైనటువంటి పంచశయనము 5 రకాల విశేషాలు ఉన్నటువంటి చక్కనైనటువంటి ఆ యొక్క మంచం మీద పంచశయనము దాని అంటారు.
5 రకాల చక్కగా తెల్లగా విశాలంగా మెత్తగా ఎత్తుగా ఉన్నటువంటి 5 రకాల తీక్షణమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఆ పంచశయనం మీద శయనించినటువంటి ఓ కొత్తలరు పొంగుజలు నప్పిన్న పిరాటి యొక్క ఆ ఎంతో చక్కనైనటువంటి కౌగిలిలో నిద్రించినటువంటి ఓ స్వామి మేలుకో, మైత్తడం గన్నినాయ్ నీ ఉన్మనాలనై ఎత్తనైపోదు. ఒక క్షణపాటు కూడా స్వామిని వదిలిపెట్టవా తల్లి? మేము ఎంతో శ్రమ కోర్చి ఎంతో కష్టాన్ని కోర్చి ఈ విధంగా స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మరి నీవు స్వామిని ఇంకా మాకు అందించకుండా నీ కౌగిలిలో ఉంచుకుని ఉన్నావే. అంతటి చుట్టూ ఉన్నటువంటి విలక్కరియ చుట్టూ అంతా కూడా దీపాల కాంతులన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. అలాంటి దాంట్లో స్వామి అమ్మ శయనించి ఉంది. స్వామిని తనలో శయనించుకొని ఉంది. ఈ విధంగా అమ్మ తనలో కౌగిలిలో శయనించినటువంటి స్వామిని ప్రార్థిస్తుంది. అప్పుడు ఇంకా కాటుక పెట్టుకున్న అందమైన కన్నులు గల నీ సుందరి అమ్మ సౌందర్యం ఏ విధంగా అమ్మ సౌందర్యం ఉంది. చక్కనైనటువంటి ఎత్తనైపోదుం తోలిగడ ఒట్టాగా ఎత్తయ్యే పిరువాత్తగిల్లాయాలు తత్వమందు తగువే లోరింబావ. నీ యొక్క స్వభావానికి ఇది తగదు తల్లి. ఎప్పుడు కూడా తల్లి పిల్లల యొక్క ఆనందాన్ని చూస్తుంది, పిల్లల యొక్క సౌకర్యాన్ని చూస్తుంది. కాబట్టి నీవు ముందుగా మేల్కాంచి మాకు స్వామిని అందజేయవలసింది, మీ యొక్క స్వామిని మాకు అందజేయవలసింది. కాబట్టి నువ్వు ముందుగా మేల్కాంచి స్వామిని మాకు అందజేయవలసిందని ప్రార్థన చేస్తుంది. అలాగా ఒక్కసారిగా లేచి నువ్వు వచ్చేసుడు కాదు, మీరు మెల్లిగా రావాలి, అందంగా రావాలి. మీ యొక్క వస్తున్నటువంటి గాజుల సవ్వడి మాకు వినిపించాలి. చక్కగా వచ్చి ఆ యొక్క తలుపులు మెల్లిగా తెరచాలి. అప్పుడు మీ దర్శనం మాకు ఇవ్వాలి. తద్వారా స్వామి యొక్క దర్శనం కూడా మాకు కలిగేట్టుగా చేయమని చెప్పేసి అమ్మను ప్రార్థిస్తూ ఉంది ఈరోజు ఆండాల్ తల్లి. కాబట్టి ఈ విధంగా చక్కనైనటువంటి తన స్వామి యొక్క అమ్మ యొక్క శృంగార రసాన్నంతా కూడా ఈ పాశురములో అమ్మ వివరిస్తూ అమ్మను ప్రార్థిస్తూ అమ్మను మేల్కొల్పే ప్రయత్నం చేసింది. తదుపరి విశేషాలన్నీ కూడా క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.